నటుడు మరియు విలన్ అయిన అజయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చెప్పక్కర్లేదు. తెలుగు సినిమాలో నటుడిగా, విలన్ గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అటు భయంకరమైన విలన్ గా నటిస్తూనే ఇటు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న నటుడు అజయ్. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు అజయ్. విలన్ గా మెప్పించాడు. సహాయ నటుడిగా ఆకట్టుకున్నాడు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. రవితేజ హీరోగా నటించిన విక్రమార్కుడు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అజయ్. అందులో అతను పోషించిన తిట్ల పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆర్య 2, దూకుడు, రాజన్న, ఇష్క్, గబ్బర్ సింగ్, అలా వైకుంఠపురం, సరిలేరు నీకెవరు, 18 పేజెస్, విరూపాక్ష, పుష్ప, సరిపోదా శనివారం, మారుతి నగర్ సుబ్రహ్మణ్యం, గుంటూరు కారం, మత్తువదల 2, దేవర పార్ట్ 1, పుష్ప 2, మజాకా ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు అజయ్. సారాయి వీర్రాజు సినిమాతో హీరోగా అదృష్టం పరీక్షించుకున్న అజయ్ గతేడాది ఏకంగా 10 సినిమాల్లో నటించాడు. ఇటీవల విడుదలవుతున్న సినిమాల్లో దాదాపు అన్ని సినిమాల్లో అజయ్ కనిపిస్తారు. ఇంత బిజీ ఆర్టిస్ట్ ఆయన. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ విషయాలను పంచుకున్నారు అజయ్. తన కెరీర్ ఆరంభం గురించి మాట్లాడుతూ మొదట్లో తనకు సినిమా రంగంపై ప్రత్యేక ఆసక్తి లేదని వెల్లడించారు. అతడు సినిమా కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు తన పేరును సూచించారని అజయ్ గుర్తు చేసుకున్నారు. అతడు సినిమా తన కెరీర్ లో ఒక ముఖ్యమైన మలుపు అని తెలిపారు అజయ్. సాధారణంగా మహేష్ బాబు ఇతర నటులను రికమెండ్ చేయడం చాలా అరుదు అని అజయ్ పేర్కొన్నారు.